మనం ఇందాక మాట్లాడినట్లే బాడీ పీస్ అనేది తీసుకున్నాను, అలాగే లైనింగ్ పీస్ కూడా ఒకటి తీసుకున్నాను. ఇప్పుడు నేను బ్లౌజులో మనకు ఒక సైడ్ బార్డర్ వచ్చిండే కదా, దాన్ని తీసుకునేదైనా ఇప్పుడు బ్యాక్ నీట్గా లైనింగు బాడీ అనేది కటింగ్ అనేది చేసుకున్నాను. ఇప్పుడు బాడీ పీస్ సైడ్కి తీసి పెట్టుకునేదైనా ఇప్పుడు నేను నెక్ మెజర్మెంట్ అలాగే బాడీ మెజర్మెంట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ మనకు వచ్చిందైనా చెస్ట్ మెజర్మెంట్. ఓకే, ఇక్కడ 9 ఇంచులు కదా, టోటల్ రౌండ్ వచ్చిందా మనకి చెస్ట్ 36 ఇంచ్ అనేది ఉంటుంది. ఫుల్ ఫ్రంట్ బ్యాక్ రెండు కలిపిందన్న రెడీ మెజర్మెంట్. అలాగే బ్లౌజ్ లెంత్ వచ్చిందన్న పైన హాఫ్ అన్ ఇంచ్ బాటంలో హాఫ్ అన్ ఇంచ్ వదిలేస్తామంటే మనకి 13.5 ఇంచ్ అనేది రెడీ అనేది ఉంటుంది. అలాగే నెక్ విడత వచ్చిందన్న మనకి టాప్ సైడ్ వచ్చిందన్న 2 3/4 అనేది ఉంటుంది. అలాగే షోల్డర్ వచ్చిందన్న 3/4 ఇంచ్ అనేది ఉంటుంది. ఓకే, ఈ బ్లౌజ్కి ఆర్మల్ డౌన్ వచ్చిందన్న 5.5 ఇంచ్ అనేది ఉంటుంది. అలాగే ఆర్మల్ విడత వచ్చిందన్న 4 ఇంచులు అనేది ఉంటుంది అన్నమాట. ఇప్పుడు దీనికి నెక్ ఓపెన్ అంటే టాప్ సైడ్ నీక బాటమ్ సైడ్కి వచ్చిందన్న 9.5 ఇంచ్. ఓకే, ఇప్పుడు ఇక్కడ నెక్ విడత వచ్చిందని నేను ఒక 3/4 అనేది చేసుకుంటాను. ఓకే, ఇప్పుడు నేను అలాగే దీన్ని స్క్వేర్ మార్క్ అనేది చేసుకునేస్తాను. ఈ మార్క్ అయిన తర్వాత మనకి ఇక్కడ బాటంలో వచ్చిందన్న కొద్దిగా షేప్ అయిందన్న కట్ వర్క్ వచ్చిన కదా, అందుకోసం ఇక్కడ నేను ఒక హాఫ్ అన్ ఇంచ్ ప్లస్ అనేది చేసుకునేదన్న ఇలాగా షేప్ మార్క్ అనేది ఒకటి చేసుకునేస్తాను. ఓకే, ఈ మార్క్ అయిన తర్వాత ఇప్పుడు మనకి కట్ వర్క్ షేప్ ఎలాగుంటుందో అలాగనే ఒక పేపర్ తీసుకునేదైనా దాన్ని ఫోల్డ్ చేసి మనకి ఎంత మెజర్మెంట్ కావాలనేది కరెక్ట్గా మనం గెస్ చేసుకొని అంత కటింగ్ అనేది చేసుకోండి. ఓకే, ఇది వెడల్పు కొంచెం చాలా అయింది, ఇంకా కొంచెం తక్కువ చేసుకుంటాను. ఓకే, ఇప్పుడు ఈ మెజర్మెంట్ ఉంటే మనకి సరిపోతుంది. ఓకే, ఒక ఇక్కడ మనకి ఎన్ని వస్తాయి ఒకసారి ఫస్ట్ కౌంట్ అనేది చేసుకోండి. ఓకే, 1 2 2.5 టోటల్ వచ్చిందని మనకి 5 వస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఫస్ట్ వచ్చిందని నేను మిడిల్లోనే కొద్దిగా క్రాస్గా పెట్టుకొని ఒక మార్క్ అనేది చేసుకున్నాను. అంటే ఇది హాఫ్ వదిలేసి హాఫ్ మాత్రం ఉంటుంది. దాని తర్వాత ఇంకొకటి ఇక్కడ చూడండి, ఇక్కడ మార్కింగ్ వచ్చిందన్న టాప్కి హాఫ్ అన్ ఇంచ్ పోయేలాగా, బాటమ్కి హాఫ్ అన్ ఇంచ్ పోయేలాగా. ఇక్కడ వచ్చిందన్న ఇక్కడికి. ఓకే, ఇందులో అర్థం మాత్రం తీసుకున్నాను. ఇప్పుడు తీసుకునేదన్న సేమ్ ఇంకొక పేపర్ క్యాన్వాస్ అనేది తీసుకుంటాను. పేపర్ క్యాన్వాస్ వద్దు దీనికి, నాకు పేపర్ క్యాన్వాస్ అటాచింగ్ చేసి టర్న్ చేస్తాను. ఇప్పుడు ఇది ఎలాగ ఉందో సేమ్ అలాగే కటింగ్ అనేది చేసుకునేస్తాను. ఇప్పుడు ఇది కట్ అయింది కదా నెక్, ఒకసారి ఇప్పుడు ఓపెన్ చేసి నీట్గా ఒకసారి నేను చెకింగ్ అనేది చేసుకునేస్తాను. చెక్ అయిన తర్వాత మనకి ఇదంతా కరెక్ట్గా ఉంది అనిపిస్తే ఆ తర్వాత బాడీ పీస్ అనేది తీసుకోండి. బాడీ పీస్ తీసుకున్నాక ఇప్పుడు ఇది వచ్చిందన్న ఉల్టా లోపలనే ఈ లైనింగ్ అనేది పెట్టిందన్న నేను ఇప్పుడు అటాచింగ్ అనేది చేసుకునేస్తాను. ఈ బాడీ ఫ్యాబ్రిక్ ఫోల్డింగ్ అనేది చాలా అవుతూ ఉన్నది. ఓకే,
4 వైపులా కరెక్ట్గా ఉందే లేదా అని ఒకసారి నీట్గా చూసుకునేదైనా ఇప్పుడు నేను నెక్ సైడ్ అలాగే రౌండ్ మొత్తం ఒకేసారి స్టిచ్ అనేది వేసుకునేస్తాను. ఎందుకంటే ఇది టర్నింగ్ అనేది చాలా అవుతూ ఉండదు, అందుకోసమని. ఇక్కడ స్టిచ్ వేసుకునే టైంలో మనకి బాడీ అలాగే లైనింగ్ రెండు ఫ్లాట్గా ఉండేలాగా చూసుకొని మొత్తం రౌండ్ నీట్గా స్టిచ్ అనేది వేసుకునేయండి. ఇది బాడీ ఫ్యాబ్రిక్ చాలా ఫోల్డింగ్ అనేది అవుతుంది. ఇక్కడ వచ్చిందన జస్ట్ ఈ కట్ వర్క్ షేప్ ఉందో అలా తిప్పకుండా నేను ఒక స్ట్రైట్గా ఒక స్టిచ్ అనేది వేసుకునేస్తాను. ఎందుకంటే ఇంకొక లైనింగ్ అనేది అటాచింగ్ చేస్తాను చూడండి, ఆ టైంలో దాన్ని అటాచింగ్ అనేది చేసుకొని కట్ వర్క్ చేసుకుంటాను. ఓకే, ఇప్పుడు జస్ట్ ఒక డమ్మీ స్టిచ్ మాత్రం ఇది. ఇది రౌండ్ మొత్తము స్టిచ్ అయిన తర్వాత ఒకసారి నీట్గా చెక్ చేసుకునేయండి. సపోజ్ ఎక్కడైనా లూజ్ హెచ్చు తక్కువ ఉంటే మనకి నీట్గా ఇప్పుడే ఇప్పి రెడీ అనేది చేసుకునేయచ్చు అనమాట. ఇదైన తర్వాత ఒకసారి నీట్గా ఐరన్ అనేది చేసుకొచ్చేస్తాను. ఐరన్ చేసుకున్న తర్వాత కూడా మనకి ఎక్కడ అనేది మిస్టేక్ అనేది లేదు. ఇప్పుడు మనకి అవుట్ సైడ్లో ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, అది వచ్చిందన లైనింగ్ లెవెల్కి కట్ చేసి తీసేస్తాను. ఈ నెక్ దగ్గర ఆ తర్వాత అనేది కటింగ్ అనేది చేసుకుంటాను. ఈ అవుట్ సైడ్ ఫస్ట్ కట్ చేసి తీసేస్తాను. ఇది మొత్తం కట్ అయిన తర్వాత ఇప్పుడు ఒక లైనింగ్ అనేది తీసుకుంటాను. ఫస్ట్ వచ్చిందన్న పేపర్ క్యాన్వాస్ అనేది కింద వేసుకొని ఫస్ట్ పేపర్ క్యాన్వాస్, దానిపైన లైనింగ్. ఓకే, ఇప్పుడు దీనిపైన ఈ క్లాత్, బాడీ క్లాత్. ఓకే, ఈ 4 వేసుకొని ఇప్పుడు దీన్ని నీట్గా ఒకసారి చెక్ చేసుకోండి, ఇన్సైడ్ క్లాత్ ఉందా లేదా అని చెప్పేసి. చెకింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను నెక్ సైడ్ వచ్చిందని అటాచింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇక్కడ అటాచింగ్ మార్జిన్ వచ్చిందని కరెక్ట్గా ఒక 1/4 ఇంచు ఉండేలాగా చూసుకొని అటాచింగ్ అనేది స్టార్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ కట్ వర్క్ మనము ఎలాగ
కటింగ్ అనేది చేసినామో సేమ్ అలాగనే స్టిచ్ అనేది వేసుకునేయండి. నిదానంగా కానీ ఒక్కొక్క స్టిచ్ నీట్గా అనేది వేసుకునేయండి. ఎవరో ఫోన్ చేస్తున్నారు. ಹಲೋ, ಆಯಿತು. ಊಟ ಟಿಫನ್ ಮಾಡಿದ್ದೀನಿ, ಬೆಳಗ್ಗೆ ಊಟ ಮಾಡಬೇಕು. ಬನ್ನಿ, ನಿಮ್ದು ರೆಡಿ ಆಗಿದೆ. ಓಕೆ, ಪರವಾಗಿಲ್ಲ, ಬನ್ನಿ ಈಗ. ಹಾಂ, ಇವಾಗ ಇದು ಫುಲ್ಲು ರೌಂಡ್ ಅನ್ನೋದು ಅಟ್ಯಾಚಿಂಗ್ ಅನ್ನೋದು ಆಯ್ತಲ್ವ. ಈಗ ಒಂದ್ಸಲ ನೀಟಾಗಿ ಇನ್ನೊಂದ್ಸಲ ಚೆಕ್ ಮಾಡಿಕೊಂಡು ಆಮೇಲೆ ಇದನ್ನು ಕಟಿಂಗ್ ಅನ್ನೋದು ಮಾಡ್ಕೋಬೋದು. ಇಲ್ಲಿ ಲೈನಿಂಗ್ ಅನ್ನೋದು ನಮಗೆ ರೆಡಿ ಇರ್ತದಲ್ಲ, ಆ ಲೆವೆಲ್ ಹೇಗಿದೆಯೋ, ಈ ಕಟ್ ವರ್ಕ್ ಹೇಗಿದೆಯೋ, ಈ ನೆಕ್ ಪೀಸು ಎಲ್ಲ ಒಟ್ಟಿಗೆ ಕಟಿಂಗ್ ಅನ್ನೋದು ಮಾಡ್ಕೋಬೋದು. ఇదంతా కట్ అయిన తర్వాత మనకి ఇక్కడ కార్నర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ కార్నర్స్ దగ్గర ఒక మ్యాచెస్ అనేది వేసుకోండి. మనము ఇందాక అటాచింగ్ చేసినాం కదా, ఆ స్టిచ్ కట్ కాకుండా వేసుకోండి. నిదానంగా చూసుకొని ఆ స్టిచ్ గంట ఉండేలాగా. ఓకే, ఇదైన తర్వాత ఇన్సైడ్ ఒకసారి నీట్గా చెక్ చేసుకునేసి ఇక్కడ కొద్దిగా రింకిల్స్ అనేది చేసుకోండి. ఓకే, ఈ కట్ వర్క్ ఏముండదో ఇక్కడ మాత్రము, ఎందుకంటే ఇట రింకల్ చేసుకుంటామంటే మనకి ఈ షేప్ అనేది చాలా నీట్గా అనేది వస్తుంది అన్నమాట. ఇక్కడ దారం అంతా నీట్గా కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు దీని వచ్చిందన ఈ లైనింగ్ని ఇన్సైడ్కి ఫోల్డింగ్ అనేది చేసుకునేయండి. ఈ ఫోల్డింగ్ చేసే టైంలో మనకి ఈ రౌండ్ షేప్ అనేది నీట్గా రావాలన్నమాట. ఓకే, ఈ కట్ వర్క్ ఎలాగా ఉంటుందో సేమ్ అలాగా. ఓకే, ఇది అయిన తర్వాత నీట్గా టాప్ సైడ్ కూడా నీట్గా టర్నింగ్ అనేది చేసుకునేయండి. ఇదంతా అయిన తర్వాత ఒకసారి నీట్గా చెక్ చేసుకొని ఇప్పుడు నేను కినార్ స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. ఈ స్టిచ్ వేసుకునే టైంలో మనకు వచ్చిందన్న లైనింగ్ అనేది టాప్ సైడ్కి కనబడకుండా లోపలనే ఉండేలాగా చూసుకొని ఈ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఓకే, ఇక్కడ కట్ వర్క్ చేసే టైంలో కూడా ఇక్కడ కూడా లైనింగ్ కనబడకుండా నిదానంగా నీట్గా అనేది స్టిచ్ అనేది వేసుకునేయండి.
చాలామంది ఇక్కడ కట్ వర్క్లో స్టిచ్ వేయకుండా అలాగే ఫినిషింగ్ అనేది చేస్తూ ఉంటారు. అలాగే చేస్తే ఏమవుతుందంటే మనం ఇందాక స్టిచ్ అనేది వేసినాం కదా, ఆ స్టిచ్ అనేది కట్ అయిపోతుంది అనమాట ఈజీగా. సపోజ్ కట్ అయిందంటే మనకి ఫ్యాబ్రికే వేస్ట్ అయిపోతుంది, బ్లౌజ్ అనేది వేస్ట్ అయిపోతుంది. ఓకే, అలా కాకుండా ఉండాలంటే ఆ స్టిచ్ ఈ స్టిచ్ 2 స్టిచ్లు అనేది ఉంటే మనము న్యాచ్ వేసిండేది ఇప్పుడు వేసిండేది అది గట్టిగా పట్టుకో ఉంటుంది అనమాట. అప్పుడు మనకి ఇంకా చాలా నీట్గా ఉంటుంది. ఇది మనకి ఇప్పుడు కినార్ స్టిచ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత అసలు నీట్గా చెక్ చేసుకోండి. మనకు అంతా కరెక్ట్గా ఉంది అనిపించిన తర్వాత మనకి ఇన్సైడ్ ఈ లైనింగ్ అలాగే ఈ పేపర్ కెనాస్ 2 కూడా కటింగ్ చేసి తీసేయండి. ఒక 1.5 ఇంచ్ మార్జిన్ పెట్టుకొని దీన్ని కట్ చేసేయండి. ఇప్పుడు ఇది 1.5 ఇంచ్ కట్ అయింది కదా. ఇప్పుడు ఈ లోపల ఉన్న పేపర్ కెనాస్, ఓకే, ఇక్కడ పేపర్ కెనాస్ ఉంది కదా, ఇది వచ్చిందని ఒక 1/2 ఇంచ్ కట్ చేసేయండి. జయశ్రీ అవసరం మీ దగ్గర కొట్టుబడు. ఇది పేపర్ కెనాస్ కట్ అయిన తర్వాత ఇప్పుడు దీని ఇలాగే డైరెక్ట్గా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అనేది వేసుకునేయండి. ఇది ఇటువైపు స్టిచ్ అనేది అయింది కదా. ఇటువైపు కూడా అలాగే ఫోల్డింగ్ అనేది చేసుకునేసి మొత్తం రౌండ్ ఒకసారి నీట్గా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మనకి ఇన్సైడ్ వచ్చింది కదా ఈ ప్యాచ్, ఇక్కడ మొత్తం రౌండ్ ఎమ్మింగ్ అనేది చేసుకునేయండి. ఓకే, ఇది అయిన తర్వాత మనకి బాటంలో కూడా ఒక లైనింగ్ అనేది అటాచింగ్ అనేది చేసుకునేస్తాను. అందుకన్నా ఫస్ట్ నేను బ్యాక్ సైడ్ డాట్, ఓకే, అందుకోసం మిడ్లకు ఫోల్డ్ చేసుకుని ఆ తర్వాత ఇంకొక ఫోల్డింగ్ అనేది చేసుకుని ఇక్కడ న్యాచ్ అనేది వేసుకుంటాను. న్యాచ్ అయిన తర్వాత ఇక్కడ కొద్దిగా క్రాస్గా కటింగ్ అనేది చేసుకునేస్తాను. ఓకే, ఇది కట్ అయిన తర్వాత మనకి ఇప్పుడు ఒక మిడిల్లో న్యాచ్ అయింది కదా, ఇక్కడికి డాట్ అనేది వేసుకుంటాను. ఈ డాట్ వచ్చిందన్న మనకి 1/2 ఇంచ్ విడుతుంటుంది, లెంత్ వచ్చిందన్న ఒక 3 ఇంచ్ అనేది ఉంటుంది అన్నమాట. ఓకే, ఇటువైపు ఎలాగైందో సేమ్ ఇటువైపు కూడా అలాగే డాట్. ఇక్కడ మనకి ఇప్పుడు డాట్ అనేది ఫినిషింగ్ అనేది అయింది. ఓకే, ఇక్కడ మీరు పైపింగ్ కావాలన్నా కూడా అటాచింగ్ అనేది చేసుకోండి. సపోజ్ పైపింగ్ లేదు అనుకుంటే ఇప్పుడు నేను ఈ లైనింగ్ని వేసి డైరెక్ట్గా టర్న్ చేస్తాను. ఎందుకంటే ఎక్కడ మనకి పైపింగ్ అనేది లేదు కదా, అందుకోసమే నేను లైనింగ్ క్లాత్ మీద పెట్టిందన అటాచింగ్ అనేది చేసుకునేస్తూ ఉన్నాను.
టచింగ్ అయింది కదా, ఇదే క్లాత్ని ఇన్సైడ్ ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఇంకొక సన్నగా ఫోల్డింగ్ చేసుకునేయండి. ఇది ఫోల్డింగ్ అయిన తర్వాత మొత్తం ఇప్పుడు ఎక్స్ట్రా అటాచింగ్ చేసిన లైన్ మొత్తం లోపల ఫోల్డింగ్ చేసి ఇప్పుడు ఎడ్జ్లో ఒక థిన్నర్ స్టిచ్ అనేది వేసుకోండి. ఓకే, ఎక్స్ట్రా ఉండేదంతా కట్ చేసి ఇప్పుడు ఒకసారి నేను ఐరన్ అనేది చేసుకొస్తాను. మనకి ఇది ఐరన్ అనేది అయిన తర్వాత చూడండి ఎంత నీట్గా ఉందో. ఇక్కడికే స్టాప్ చేసినామంటే మనకి ఒక డిజైన్ అనేది అవుతుంది. తర్వాత మనకి ఇక్కడ బార్డర్ అటాచ్ చేసి ఇంకొక డిజైన్ అనేది అవుతుంది అన్నమాట. ಜಸ್ರೆ ಇವಾಗ ಬೆಳಗ್ಗೆ ಶ್ರೀಧರ್ ಮಾಡ್ತೀನಿ ಆ ಬ್ಲೌಸು ಮತ್ತು ಈಗ ಅಳತೆ ಬ್ಲೌಸು ಅದು ಬೆಳಗ್ಗೆ ಬಂದಿದ್ದೆ ನಾನು 12 ಗಂಟೆಗೆ ಬಂದಿದ್ರಾ? ಫೋನ್ ತೆಗೆದಿಲ್ಲ ನೀವು, ಫೋನ್ ಮಾಡಿ ನಮ್ಮ ಮನೆಯವರು. ಅದಕ್ಕೆ ಹೋಗ್ಬಿಟ್ಟೆ ಸ್ಕೂಲ್ ಹತ್ರ ಬಾಕ್ಸ್ ಕೊಡಬೇಕಾಗಿತ್ತು ಮಗಳಿಗೆ. ಅವನ ತಮ್ಮಮ್ಮ ಕರ್ಕೊಂಡೋಗಿ ಹೋಗ್ಬಿಟ್ಟೆ. ನೋಡು ಇದು ಆಮೇಲೆ ಇನ್ನೊಂದು ಬ್ಲೌಸ್ ಬಂದಿದೆ, ಇದು ವರ್ಕ್ ಬ್ಲೌಸ್ ಅದು. ಓಕೆ, ಅವೆರಡು ರೆಡಿ ಮಾಡಿಕೊಡ್ತೀವಿ. MPS ಲ್ಯಾಪ್ಟಾಪ್ ಈಗ ಬಾರ್ಡ್ರ್ ಅನ್ನೋದು ತೊಗೊಂಡಿದ್ದಾನ. ಈಗ ನಮಗೆ ಅಷ್ಟು ದೊಡ್ಡ ಬಾರ್ಡ್ರ್ ಬೇಕಾಗಿಲ್ಲ. ಓಕೆ, ಚಿಕ್ಕ ಬಾರ್ಡ್ರ್ ಈಗ ಇದನ್ನು ಮಿಡ್ಲ್ಗೆ ಅನ್ನೋದು ಕಟಿಂಗ್ ಅನ್ನೋದು ಮಾಡ್ಕೊಬಿಡ್ತೀನಿ. ಇಷ್ಟು ದೊಡ್ಡದು ಅಲ್ಲಿ ಹಾಕಿದ್ರೆ ಚೆನ್ನಾಗಿರೋದು. ಈಗ ಸರ್ ಅದನ್ನು ವಾಪಸ್ ತಗೊಬರೋಕೆ ಹೇಳಿ ಜಸ್ರಿ ಕೊಡು. ಇಲ್ಲ, ನೆನ್ನೆ ಸ್ಟಿಚ್ ಆಯ್ತಲ್ವ ಅದು. ಎಲ್ಲಿ ಮನೆಯಲ್ಲಿ ಮೇಲೆ ಇದೆಯಾ? ಎಂತ ಕೆಲಸ ಮಾಡಿದ್ರಪ್ಪ ಇಲ್ಲ, ನೆನ್ನೆನೇ ಸ್ಟಿಚ್ ಆಯ್ತು ಅದು. ತಗೋ ಜಯಶ್ರೀ, ಅವ್ರ ಜೊತೆ ಮಾತಾಡು. ಆಂಟಿಗೆ ಫೋನ್ ಮಾಡಿದ್ರಿ, ಹೇಳ ಅವ್ರಿಗೆ ಅರ್ಥ ತಗೊಬಂದ್ಬಿಡು, ನೀನೇ ಮಾಡ್ಕೊಳ್ಬಿಡು. ಇಲ್ಲಾಂದ್ರೆ ಮಾಡ್ಕೊಂಡು ಬರುತ್ತೆ ಅಂತ ಕೇಳಿ ನೋಡು. ಇದು ಬ್ಲೌಸ್ ವರ್ಕ್ ಬ್ಲೌಸ್ ಮಾಡ್ಕೊಂಡು ಬೇಗ ತೊಗೊಂಬರ್ಬೇಕು.
ಅರ್ಜೆಂಟ್ ಅವರು ಕಸ್ಟಮರ್ ಬಂದಾಗ ಬೇಗ ಮಾಡ್ಕೊಂಡು ಇಲ್ಲ ಲೇಟ್ ಆಗೋದಿಲ್ಲ ಇದನ್ನು ತಗೊಂಡು ಹೋಗ್ಬಿಟ್ಟಿಲ್ಲ ಅಂದರೆ ಇದು ಬಟನ್ ಅಲ್ಲ ಅವ್ರು ಮಾಡ್ಕೊಬಾರ್ದು ಸರಿ ఇప్పుడు మనకి ఒక సైడ్ ఫోల్డ్ అయ్యి స్టిచ్ అయింది కదా, ఇది ఇంకొక సైడ్ కూడా సేమ్ అలాగే ఫోల్డింగ్ అనేది చేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకునేయండి. ఇది ఫుల్ స్టిచ్ అయిన తర్వాత మనం ఇందాక రెడీ చేసాం కదా బ్యాక్, దాన్ని తీసుకునేదన్న ఇప్పుడు వచ్చిందన్న మనకి ఇక్కడ దాకా మాత్రం ఈ లెంత్కి మాత్రము ఇప్పుడు మనము అటాచింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇక్కడ అటాచింగ్ చేసే టైంలో మనకి బాడీ పీస్ కనబడకుండా కరెక్ట్గా బార్డర్ మాత్రం కనబడేలాగా చూసుకొని దీన్ని అటాచింగ్ అనేది చేసుకునేయండి. ఇప్పుడు అలాగే దాని ఇన్సైడ్ ఫోల్డింగ్ అనేది చేసి ఇటువైపు కూడా ఒక స్టిచ్ అనేది వేసుకునేయండి. ಇದೊಂದು ಇದು ಇನ್ನೊಂದು ಒಲಿಸಿರೋದು ಕೊಡ್ಬೇಕನ್ನೋದು ಆಮೇಲೆ ಕೊಡ್ತೀನಿ. ಬ್ಲೌಸ್ ಸರಿ ಆಮೇಲೆ ಬರ್ತೀನಿ ನಾನು ಫೋನ್ ಇನ್ನೂ ಲೇಟ್ ಆಗುತ್ತೆ. ఓకే ನಾನು ಮನೆಯವ್ರು ಫೋನ್ ಮಾಡ್ತಾ ಇರ್ತಾರೆ. ఓకే ఇప్పుడు మనం ఇందాక ఇక్కడ అటాచింగ్ అనేది చేసినాం కదా, దానికి ఆపోజిట్ ఓకే ఇక్కడ వన్ వే చూసుకోండి, దానికి ఆపోజిట్ ఉండేలాగా ఈ పక్క పెట్టుకునేదన ఇప్పుడు నేను ఇక్కడ అటాచింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇటువైపు మనకి బార్డర్ అన్నది అటాచింగ్ అయింది. సపోజ్ ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా ఉండదు అనిపిస్తే ఇక్కడ కూడా బార్డర్ అనేది అటాచింగ్ అనేది చేసుకునేస్తాను నేను. ఇది మనకి ఫ్రంట్ సైడ్కి ఏమన్నా సపోజ్ అవుతుందా అనుకుంటే అవుతుంది. ఇది ఫ్రంట్ సైడ్కి అటాచింగ్ చేసుకునేసి ఇది వచ్చిందని నేను బ్యాక్ సైడ్కి బార్డర్ అనేది వేస్తాను. ఓకే
ఎందుకంటే బార్డర్ బ్యాక్ సైడ్లో ఉంటే కూడా చాలా నీట్గా ఉంటుంది అన్నమాట. దీన్ని కూడా ఫోల్డింగ్ అనేది చేసుకునేసి సైడ్ అయింది కదా, ఇంకొక సైడ్ కూడా సేమ్ అలాగే ఫోల్డింగ్ అనేది చేసుకునేయండి. ఇవి ఫోల్డ్ అయిన తర్వాత ఒకసారి నీట్గా చెక్ చేసుకునేదాన్ని మనము బాడీ ఇందాక రెడీ చేసినాం కదా, దాన్ని తీసుకొని ఓకే దానికి కూడా సేమ్ ఇలాగే అటాచింగ్ అనేది చేసుకున్నాయండి. మనకి అప్పుడు ఇంకా చూడడానికి చాలా బాగుంటుంది అన్నమాట. ఓకే, ఫినిషింగ్ అనేది చాలా నీట్గా అనేది ఉంటుంది. ఇక్కడ కూడా అటాచింగ్ చేసే టైంలో మనకి కింద ఉండే బాడీ పీస్ వచ్చేదైనా కనబడకుండా చూసుకొని ఇది అటాచింగ్ అనేది చేసుకునేయండి. ఓకే, దానికి బాటంలో కూడా బార్డర్ అటాచింగ్ అయిన తర్వాత చూడండి ఎంత నీట్గా గెటప్ అనేది వచ్చేసింది. ఓకే ఫ్రెండ్స్, ఈ కటింగ్ ఈ స్టిచ్ ఓకే చాలా బాగుంది కదా. సపోజ్ ఇక్కడ కూడా పైపింగ్ అనేది ఉండింటే ఇంకా చాలా నీట్గా అనేది తెలుస్తూ ఉండే మనకి. ఓకే.